చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంఆర్పి ధర కన్నా 9% ఏమో ఇచ్చారంటే, దానికన్నా ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్మితే తోలు తీస్తానని చెప్పినాడు ఆయన. బెల్ట్ షాపులు ఒప్పుకోలేదు. కానీ స్థానిక నాయకులు చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు అసలుకి? మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు బెల్ట్ షాపులు అనేటివి మొత్తం ఇంతకుముందు లేని బెల్ట్ షాపులు ఇప్పుడు ఎందుకు వస్తాయి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం వల్లే అమ్మాలా, ఇంకొకరు అమ్మకూడదని రూళ్ళు పెట్టే పరిస్థితులు ఉంటే మొత్తం ఎవరు అమ్మకూడదు అనే పరిస్థితుల్లో పోలీసులు కూడా కనీసం న్యాయ విచారణ చేయాల్సిన కనీసం రైట్ తెలుగుదేశం అధికారంలో పార్టీలో ఉంది, పార్టీలో ఉన్నాయని కూడా కనీసం వాళ్లకు పార్టీ అధికారంలో అంత ఫేవర్గా ఉండొచ్చు. కానీ పూర్తి కేసులు కూడా మొత్తం అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళు చెప్తే కేసులు పెట్టే పరిస్థితిలో మొట్టమొదటిసారి నా 85 నుంచి నేను ఎమ్మెల్యేగా, నేను అంతకుముందు చంద్రబాబు నాయుడిని 90 అంతకుముందు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని చూసాం, కానీ ఓడిపోయినా కూడా 99లో కూడా చూసినాం. మీరు అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు. మా ఇద్దరు ఒక మాట అన్నారు, మీరు మాకు మీడియా సపోర్ట్ లేకపోయింది అని. ఎంత దారుణమైన మాట అన్నారంటే, మీరు 100% మీకు పార్టీ రంగుతో ఉన్న ఒక పత్రిక మీకు ఉండనే ఉంది, ఒక ఛానల్ మీకుంది, ఎలక్ట్రానిక్ మీడియాలోనే అతి పెద్ద ఛానల్ నంబర్ వన్ చెప్పుకుంటే ఒక ఛానల్ కూడా మీ పార్టీ గంట కట్టుకొని మీకు పని చేసింది. సోషల్ మీడియాలో ఉండే మీకు ఒకటి చెప్తానండి, మాకు ఉండేది ఒక సాక్షి పేపరు, మా వాళ్ళు ఉండేది సోషల్ మీడియా. మీకు ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్లు పొంది, ఇరిగేషన్ కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు పొంది ఛానల్ నడుపుతున్న వారంతా కూడా మీకు మద్దతుగా నిలవలేదా? ఎవరు నిలిచినారు చెప్పండి. మీకు ఒకటి చెప్తానండి, అటు కాకుండా ఇటు కాకుండా టీవీ మాకు సపోర్టు అంతో ఇంతో అంటే ఏదో అంటే ఉండే పరిస్థితి ఉన్నది. ఇంకా మాకు టీవీ ఇంకా మాకు ఎప్పుడు సపోర్ట్ చేశాను చెప్పండి. మీరు టీవీ పూర్తి స్థాయిలో పాము ఆయన సిఇఓ గారు పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేశారని ఈ రోజు ఆయన బొమ్మని స్క్రీన్ మీదే కనిపించకుండా చేసింది. ఇప్పుడు టీడీపీ డిమాండ్తో ఆయన బొమ్మనే కనిపించకుండా చేశారు అంటే ఆయన అంతలా మీకోసం పనిచేశాడనే కదా ఈ రోజు ముద్రేశారు. ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు, ఇప్పుడు తెలుగుదేశం అంతా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా మేము అధికారంలో వాళ్ళని ఏం చేయలేదు కదా. అంటే ఎలక్షన్స్కి ముందు దాదాపు 73 సంవత్సరాల వయసు పడ్డ ఒక వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేయడము మహాపాపము అనేది ప్రజలందరూ గమనించారు. వాస్తవమా కాదా? అది జగన్మోహన్ రెడ్డి నిన్నే మాకు తెలియదు, దాన్ని నువ్వు అంత పెద్ద విషయం అడిగితే నేనేం చెప్పగలను చెప్పు. ఓకేనా? అదే దాని గురించి నేను మాట్లాడే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాడో చెప్తాం. రాంభూపాల్ రెడ్డి గారి ఓటమికి అంటే విజయం ఎప్పుడు కూడా తన పక్కనే ఉంటుంది అనమాట. అంటే 6 సార్లు గెలిచారు, చాలా సీనియర్ ఎమ్మెల్యే జిల్లాలో, నాకు తెలిసి మీరు సీనియర్ ఎమ్మెల్యే. అంతటి మిమ్మల్ని అంత ప్రేమించి ఆ విజయం అసలు ఎందుకు మిమ్మల్ని వేడింది అంటే ప్రధానమైన కారణం చెప్పండి. ఎందుకు వేడింది మిమ్మల్ని కాదని ఎందుకు పోయింది? ప్రజలు మనలో వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? చంద్రబాబు ఇచ్చే సూపర్ 6లు అన్నీ వస్తాయనుకున్నారు. వాళ్ళు ప్రజల దగ్గర పని కట్టుకొని చేస్తామా చేయలేమా అని చెప్పే దానికి ప్రతి ఒక్కరు కూడా కింద కార్యకర్త మొదలుకొని టాప్ వరకు కూడా ప్రతి ఒక్కరు పేపర్ తీసుకుపోయి ఇళ్ళ కాడికి పోయి ఓట్లు వేయించుకొని ఈ ఓటేయండి, ఇంటికి 15,000 ఆయనతో పిల్లలు అని చెప్పించి, లేడీస్ 18 ఏళ్ళు అంటే నీకు 18,000, నీకు మొత్తం అంతా కూడా నెలకు నీకు 15, నీకు నెలకు 18 అన్నారు. అవన్నీ మీకు మైనస్ అనుకుంటాంలేండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఓడించలేరు, ఇది సత్యం, ఎవరు కాదనిలేంది. అయితే ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చి ఆడ పోటీ చేసి గెలిచాడు. ఇక్కడ ఇంత గాలిలో కూడా అంటే కాడిసాని రాంభూపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ ఏమైపోయింది? అది కూడా ఏంటి 1-2-50,000 పై 40,000 మీ స్థాయికి వచ్చిందండి. ఒకటి చెప్తానండి, మీకు అంతకుముందు నేను 43,000తో గెలిచినాను. సమస్య ఒకటి పాణ్యం నియోజకవర్గంలో ఉండే ఒకటి ఏమి పరిస్థితి ఏమంటే దగ్గర ఎంప్లాయీస్ టీచర్లు అంతా కలిసి ఒక 18,000 15,000 మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు మా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంతో వాళ్ళందరూ కూడా మన మీద ఎంత ప్రేమ అన్నా కూడా మేమేదో మా ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం చేసినామనేది ప్రతి ఒక్క టీచర్లో వాళ్ళు మనకు
మన మీద ఎంత ప్రేమ ఉన్నా మనకు ఓటేయడానికి వాళ్ళ మనసు వాళ్ళు కొద్దిగా ఒప్పలేరు. దాంతోపాటు ఇంకా ఓడిపోవడానికి 3 కారణాలు. ఒకటి ల్యాండ్ టైటిలింగ్, మందు ఒకటి, ఇసుక ఒకటి. ఈ టౌన్లో 3 ఓడిపోవడానికి అది చెప్పరు, మెయిన్ చెప్పరు. బాబు గారు అరెస్ట్ దాని గురించి ఏం లేదు. దాని గురించి అంటే ఇప్పుడు ఈడ టౌన్లో మనం ఓడిపోవడానికి దాని గురించి ఏం లేదు. ఒకవేళ అన్ని కూడా ఫ్యాక్ట్ ఉండొచ్చు చెప్పలేం, కానీ ఈ 3 దానికి మాత్రం మనకు మాకు ఈడ టౌన్లో మందు తాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మొత్తం అంతా కూడా మందు బాబులు ఉండే ఉంటారు కదా, మనం ఏం చేయలేము దానికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.